వెల్కమ్ టు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. సో, మన ఈ వీడియోలో మిడిల్ ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ అయితే చూస్తాం. అంటే 30-40 కే మధ్యలో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అంటే కెమెరా డిపార్ట్‌మెంట్ గానీ, పర్ఫార్మెన్స్ డిపార్ట్‌మెంట్‌కి గానీ, సో, ఏ మొబైల్ కొనుక్కుంటే బెటరో చాలామంది అయితే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, వాళ్ళ కోసం అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకొస్తాను. అంటే ఆ రేంజ్‌లో నాకు నచ్చిన మొబైల్స్ అయితే నీకు చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 30-32 వరకైతే ఉంటే ఈ రేంజ్‌లో నాకైతే ఒక మొబైల్ అయితే బాగా నచ్చింది. అదే వన్‌ప్లస్ నాట్ 5. సో, దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇది మనకి అమెజాన్‌లో 32,000 కైతే ఉంది. నాకు దీంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి నాకు వేపర్ కూలింగ్ సిస్టమ్. సో, ఈ రేంజ్‌లో నాకు ఇంత వేపర్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఈ మొబైల్‌కైతే. సో, ఈ రేంజ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటే మీరు ఎక్కువ బడ్జెట్‌లో పోయినా గాని అంటే 35-40 రేంజ్ పోయిన మొబైల్‌లో గూడా 7300 వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే దేంట్లో లేదు. ఓన్లీ ఈ మొబైల్‌లోనే 7300 వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే దీని యొక్క ఐఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15తో సపోర్ట్ చేస్తుంది. దీని ఇన్‌బాక్స్‌లోనే మీకు ఆండ్రాయిడ్ 15 అయితే అప్డేట్ అయ్యి ఉంటుంది. ఇక డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు డిస్‌ప్లే 44 హెచ్‌డి AMOLED డిస్‌ప్లే అయితే వస్తుంది. డాల్బీ విజన్ అయితే మీకు లేదు. మీకు నెట్‌ఫ్లిక్స్ గానీ అమెజాన్ ప్రైమ్ అయితే మీకు ఫుల్ హెచ్‌డీలో అయితే మనమైతే చూసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పుకుంటే మనకి ఇది స్నాప్‌డ్రాగన్ 3S జెన్ 4తో అయితే వస్తుంది మనకైతే. సో, ఈ బడ్జెట్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు ఈ పర్ఫార్మెన్స్. సో, మీరు బీజీఎంఐ ఆడినా గానీ మీకు 120 ఎఫ్‌పిఎస్ వస్తుంది. అలాగే మీరు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకుంటే మీకు 60 ఎఫ్‌పిఎస్ వరకైతే రన్ అవుతుంది. లాగ్స్ గానీ ఫ్రేమ్ డ్రాప్స్ తగ్గడం గానీ మీకైతే ఎక్కడ మీరు నోటీస్ చేయరు. అలాగే కొంచెం మీకు వార్మింగ్ అనిపిస్తుంది మొబైల్. మీరు బ్యాక్ పట్టుకుంటే కొంచెం వార్మింగ్ అనిపిస్తుంది. సో, మీరు హెవీ అంటే మరీ సన్‌లైట్‌లో పోయి మాత్రం ఆడకండి గేమ్స్ మాత్రం. దీనికి పెద్ద కూలింగ్ సిస్టమ్ ఇచ్చినా గానీ కొంచెం బ్యాక్ సైడ్ అయితే మీకు వార్మ్ అవుతుంది. దీనివల్ల మీ పర్ఫార్మెన్స్ అయితే తగ్గవచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఇది 6800 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 80 వాట్స్ సపోర్ట్‌తో చార్జర్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఫుల్ చార్జ్ చేసుకుంటే మీరు ఒక డే మొత్తం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం వచ్చైతే మీరు కంప్లీట్‌గా మీరు బ్యాటరీని అయితే మళ్ళీ ఫుల్ చార్జ్ చేయాల్సొస్తుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడితే ఆల్మోస్ట్ ఇది మనకి 7 అవర్స్ వరకైతే మనకి గేమింగ్ అయితే వస్తుంది. సో, ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. 6800 ఎంహెచ్ అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఇక కెమెరా డిపార్ట్‌మెంట్‌కొస్తే కెమెరా మనకి ఒక విధంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ తోటి వస్తుంది. సో, ఇదంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో, ఈ రేంజ్‌లో మనకి 50 ఎంపీ కెమెరా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు కొంచెం 35 కొంచెం 40 వరకు పోతే మనకి 50 ఎంపీ కెమెరా అయితే సెల్ఫీ కెమెరా అయితే లేదు. ఏ మొబైల్‌లో లేదు. ఓన్లీ వన్‌ప్లస్ నాట్ 5లో ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా అయితే నాకు బాగా నచ్చింది. అలాగే మీకు బ్యాక్ కెమెరా వచ్చేసి నాకిది ఒక డిసప్పాయింట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఇది బడ్జెట్ కెమెరా ఇది. మరి మీరు ఫ్లాగ్‌షిప్ అంత రేంజ్‌కి అయితే మీరు పోలేరు. బెటర్ పర్ఫార్మెన్స్ కెమెరానే ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఇస్తుంది. అలాగే 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. సో, ఇక మీ బడ్జెట్ 35,000 ప్లస్ అనుకోండి. ఫోన్ అయితే బాగుంది. మంచిగుంది. ఆ ఫోన్ వచ్చేసి ఐక్యూ నియో 10. సో, ఇదేంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇది 35 రేంజ్‌లో అయితే బెస్ట్ మొబైల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 15 మీద రన్ అవుతుంది. అంటే ఇన్‌బాక్స్‌లో మనకి 15 అయితే వస్తుంది. అలాగే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కంప్లీట్‌గా హెవీ యూజర్ అయినా గానీ, గేమ్స్ ఆడినా గానీ, ఎలాంటి టాస్క్ ఇచ్చినా గానీ మీకు ఈ బ్యాటరీ అయితే మనకి సాయంత్రం వరకైతే వస్తుంది. అలాగే మీకు బాక్స్‌లో 120 వాట్స్ అయితే మీకు చార్జర్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే అప్డేట్స్ మీకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే మీకు 6 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు పర్ఫార్మెన్స్ ఐక్యూలో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ స్టెబిలిటీగా ఉంటుంది. మిగతా అన్ని మొబైల్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 3S జెన్ 4తో అయితే ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. సో, మీరు కాల్ ఆఫ్ డ్యూటీ గానీ, బీజీఎంఐ అయినా గానీ మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక బీజీఎంఐలోకి పోతే 120 ఎఫ్‌పిఎస్ వరకైతే వస్తుంది. అలాగే మనకి కాల్ ఆఫ్ డ్యూటీలో పోతే 90 ఎఫ్‌పిఎస్ వరకైతే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా డిపార్ట్‌మెంట్‌కొస్తే కెమెరా డిపార్ట్‌మెంట్ నాకంత అనిపియలేదు. సో, నాకు దీనికన్నా వన్‌ప్లస్ నాట్ 5 నచ్చింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి దీనిది ఆహ్,
32 ఎంపీ అయితే ఇచ్చారు ఫ్రంట్ కెమెరా. నాకు అది కొంచెం బాగా నచ్చింది నాకు. ఐక్యూ నియో 5 అయితే నాకు బాగా నచ్చింది. దాంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు కెమెరాలో. ఎందుకంటే 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. దీంట్లో 30 ఎంపీ ఇచ్చారు. అలాగే బ్యాక్ కెమెరా, దాని బ్యాక్ కెమెరా, దీని బ్యాక్ కెమెరా సేమ్. అలాగే మనకి యూఎస్ 4.1తో సపోర్ట్ చేస్తుంది మనకి. స్టోరేజ్ విషయానికొస్తే ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసి మీకు 144 హెచ్ రేటు AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ గానీ, అమెజాన్ ప్రైమ్ అంటే ప్రైమ్‌లో గానీ మీరు వీడియోస్ చూసినా గానీ మీకు ఫుల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ తోటైతే మీరు చూడవచ్చు. అలాగే మీకు వేపర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి 7000 V2 వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో, నాకు కొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండనిపించింది. ఎందుకంటే మనకి వన్‌ప్లస్ నార్డ్ 5లో మనకి 7300 వేపర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. కొంచెం ఇది 3000 ఎక్కువ ఈ మొబైల్‌కి. బెటర్ నాకు కొంచెం ఆహ్, 7300 వరకు ఇచ్చుంటే నాకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కొంచెం బెటర్ అనిపించింది. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ పెంచుకుందాం అంటే 37 ఆ రేంజ్‌లోకి పోతే మాత్రం మీకు కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఒక్క మొబైల్ అయితే నాకు బాగా నచ్చింది. అదే వివో V60. సో, ఇది కెమెరా డిపార్ట్మెంట్‌లో బాగుంటుంది. సో, దాని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీని యొక్క కెమెరా వీళ్ళు జేఎస్ నుంచి కొలాబరేట్ అయ్యి వీళ్ళైతే ఈ యొక్క వివో V60లో అయితే ఇచ్చారు. ఎక్కువ మనం ఈ జీఎస్ అనేది మనం ఎక్కువ ఫ్లాగ్‌షిప్ వివో మొబైల్స్‌లో చూస్తాం. అంటే వివో ఎక్స్ సీరీస్‌లో సంబంధించిన కెమెరాల డిపార్ట్మెంట్‌లో అయితే మనం ఈ యొక్క కంపెనీనైతే మనం చూస్తాం. సో, వీళ్ళు వివో V60లోనైతే మనకి ఈ యొక్క కొలాబరేషన్ అయితే తీసుకొచ్చారు. మీకు కెమెరా డిపార్ట్మెంట్‌లో అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇది iOS 15తో ఇన్‌బాక్స్‌లోనే వస్తుంది. సిస్టమ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ప్లస్ 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మాత్రం ఈ వివో మనకి ఇస్తుంది. సో, అలాగే మనం బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు దీంట్లో. బెటర్ నాకు కొంచెం వీళ్ళు 6500 కొంచెం అబోవ్ పోయుంటే బాగుండనిపించింది. అంటే 3700లో కొంచెం 500 అట్లా కొంచెం ఎక్స్‌ట్రా ఇచ్చుంటే నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వివో V60 నుంచి అయితే మనకొస్తుంది. అలాగే మనం డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీరు కంప్లీట్‌గా సన్‌లైట్‌లో పోతే మనకి క్లియర్‌గా అయితే మనకి కనపడుతుంది. అలాగే మనకి స్టోరేజ్ విషయానికొస్తే ఎల్‌పిపి డీఎక్స్ 4.0 తోటి మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇది పర్ఫార్మెన్స్ నాకంత మంచిగా అనిపియలేదు. పర్ఫార్మెన్స్ మీకింకా ఐక్యూలో బాగిస్తుంది. ఐక్యూ లేదా రియల్‌మీ GT 70లో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది ఓన్లీ 7S జెన్ 3 తోటి సపోర్ట్ చేస్తుంది. అంత పెద్ద ప్రాసెసర్ ఏం కాదు. హెవీ యూజర్ మాత్రం కొంచెం లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్‌ని అయితే మీరు చూస్తారు. సో, ఇది మనకి ఓన్లీ బీజీఎంఐ 60 ఎఫ్‌పీఎస్ మాత్రమే రన్ అవుతుంది. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ 60 ఎఫ్‌పీఎస్‌లో మనకి రన్ అవుతుంది. సో, కొంచెం 90 ఎఫ్‌పీఎస్ ఇచ్చినా గానీ కొంచెం మనకి బెటర్ ఆప్షన్ లాగా అనిపించేది వివో V60 నుండి. ఇక అలాగే మాట్లాడుకుంటే మనకి IP68, IP69 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్‌లో. సో, మీరు డీప్ వాటర్‌లో కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. కెమెరా డిపార్ట్మెంట్ ఇది బాగా నచ్చింది నాకు కెమెరా విషయంలోనే. ఎందుకంటే జీఎస్ కొలాబరేట్ అయ్యి మనకి ఈ యొక్క కెమెరానైతే ఇస్తున్నారు. మనకి బ్యాక్ కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఇస్తున్నారు. బ్యాక్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 ఎంపీ iOS కెమెరా ఇస్తున్నారు. అలాగే మనకి 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. అలాగే 50 ఎంపీ టెలిఫోటో లెన్సెస్ కెమెరా అయితే ఇస్తున్నారు. సో, కంప్లీట్‌గా కెమెరా అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు చాలా సెట్టింగ్స్‌ని మీరు ఫోటోస్ కెమెరాల డిపార్ట్మెంట్‌లో మనమైతే చాలా ఫిల్టర్స్‌ని అయితే మనం చూడొచ్చు. ఏ తోటి మనం ఫిల్టర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్‌లో అయితే చాలా బాగుంది. సో, మీరు కెమెరా డిపార్ట్మెంట్ మొబైలే కావాలనుకున్నారనుకో అంటే 30 40 రేంజ్ మొబైల్‌లో అయితే మీకు వివో V60 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నాకు సామ్‌సంగ్‌లోనే కావాలనుకుంటే ఆ రేంజ్‌లో మీకు సామ్‌సంగ్ S24 FE అయితే మనకి వస్తుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. సో, మనకి సామ్‌సంగ్ అంటే గుర్తుకొచ్చేది మనకి ఏఐ సర్కిల్. సో, దీంట్లో ఏఐ సర్కిల్ తోటైతే మనకి సపోర్ట్ అయితే ఇస్తుంది. సో, ఏఐకి సంబంధించిన కంప్లీట్ ఫుల్ కాంపోనెంట్స్
మనకైతే ఈ యొక్క సామ్సంగ్ S24 FEలో అయితే మాత్రం చూడవచ్చు. ఇక దీని యొక్క వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఓకే. 7000 వేపర్ కూలింగ్ సిస్టమ్ తోటే ఇస్తున్నారు. అలాగే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 5 ఇయర్స్ iOS అప్డేట్స్ ఇస్తున్నారు. ప్లస్ 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో 5 ఇయర్స్ iOS అప్డేట్స్ అంటే గ్రేట్. ఆ బడ్జెట్‌లో మనకి 5 ఇయర్స్ రావడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అనొచ్చు. ఇక డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్‌ప్లే మీకు 120 హెచ్ రేట్‌తో సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు డైనామిక్ AMOLED డిస్‌ప్లే తోటి వస్తుంది. సో డైనామిక్ AMOLED ద బెస్ట్ AMOLED డిస్‌ప్లే అనే చెప్పొచ్చు. మిగతా AMOLED‌తో డిస్‌ప్లేతో కంపేర్ చేస్తే. కానీ నాకు దీంట్లో ఒక డిసప్పాయింట్ అనిపించింది. పీక్ బ్రైట్‌నెస్. నాకు పీక్ బ్రైట్‌నెస్ ఓన్లీ 1900 వీళ్ళు ఇస్తున్నారు. సో బెటర్ మనకి ఐక్యూలో వీటిలో చూస్తే మనకి ఆల్మోస్ట్ 5000, 4000 ఆ రేంజ్‌లో పీక్ బ్రైట్‌నెస్ ఇస్తున్నారు. వీళ్ళైతే జస్ట్ 1900 పీక్ బ్రైట్‌నెస్‌తో ఇస్తున్నారు. మీరు నెట్‌ఫ్లిక్స్ చూసినా గానీ, ప్రైమ్ వీడియోస్ చూసినా గానీ మీరు హెచ్‌డీతో సపోర్ట్ చేస్తుంది. మరీ హెచ్‌డీఆర్ సపోర్ట్ అయితే దీంట్లో అయితే లేదు. కెమెరా డిపార్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్లాగ్‌షిప్ కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే మన సామ్సంగ్ S24 FE అయితే ఇస్తుంది. సో మనకి కెమెరా గుడ్ క్వాలిటీ అంటే ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఇయ్యొచ్చు. తక్కువ ఎంపీ ఇచ్చినా గానీ వీళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు కెమెరా డిపార్ట్‌మెంట్స్ నుంచే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు స్నాప్‌డ్రాగన్ అయితే తీసుకోలేదు. ఆ బడ్జెట్‌లో నాకు స్నాప్‌డ్రాగన్ అయితే ఇచ్చుంటే బెటర్ అనిపిచ్చేది. సామ్సంగ్ S24 FEలో మాత్రం ఓన్ ప్రాసెసర్ అయిన ఎక్సినోస్ తోటైతే వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఎక్సినోస్ 2400 తోటైతే పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో నాకు బెటర్ ఐక్యూలో మంచిగా అనిపించింది. ఇది ఎందుకంటే వీళ్ళు ఓన్ ప్రాసెసర్ అంతా ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అంతా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇది నార్మల్ గేమ్స్ ఆడడానికైతే వర్క్ అవుతుంది గానీ, మరీ కంప్లీట్‌గా మీరు హై పెర్ఫార్మెన్స్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు దీంట్లో నుంచి. ఇదొక డ్రాబ్యాక్ లాగా అనిపించింది. బెటర్ మనకి స్నాప్‌డ్రాగన్‌తో ఇచ్చుంటే బెటర్ ఇక 40,000లోకి పోతే నాకు మీకు రియల్‌మీ నుంచి కావాలనుకుంటే మీకు రియల్‌మీ GT 7 అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నాకు దీంట్లో చాలా విధాలుగా నాకైతే ఈ రియల్‌మీ GT 7 అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే మనం iOS గురించి మాట్లాడుకుంటే ఇది ఇన్‌బాక్స్‌లో మనకి iOS 15 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్‌లోకి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్‌గా 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అయితే మనకి రియల్‌మీ ద్వారా నుంచి అయితే మనకొస్తుంది. వీళ్ళు కొత్త డిస్‌ప్లేనైతే తీసుకొచ్చారు. సో ఇది AMOLED డిస్‌ప్లే కాదు. ఈ స్పోర్ట్స్ డిస్‌ప్లే అని ఇచ్చారు. సో కంప్లీట్‌గా ఏ కంపెనీ ద్వారా అయితే ఇది తయారు చేశారో మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ ఏదైతే ఇయ్యలేదు. ప్రస్తుతం వీళ్ళు చెప్పే ప్రకారం అయితే ఈ స్పోర్ట్స్ డిస్‌ప్లే అని అయితే మాత్రం వీళ్ళైతే ఇస్తున్నారు. హెచ్‌డీఆర్ ప్లస్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే మనకి డాల్బీ విజన్‌తో సపోర్ట్ చేస్తుంది. నాకిది బెటర్ ఆప్షన్ లాగా అనిపించింది. సో ఆ రేట్‌లో డాల్బీ విజన్ అండ్ ప్లస్ HDR10 ఇవ్వడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ రియల్‌మీ నుండి. IP 68 రెసిస్టెన్స్ అయితే మనకిస్తున్నారు. సో మీరు కంప్లీట్‌గా వాటర్‌లో అయితే మీరు సర్వైవ్ అవ్వగలదు. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి హ్యూజ్ మనకి ఆ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు రియల్‌మీ నుండి. సో ఇది మనకి 9400 తోటైతే వస్తుంది. డైమండ్ సిటీలో ద బిగ్గెస్ట్ అంటే ఇంతవరకు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లో మనకి ఈ డైమెన్సిటీ 940 తోటి మనకైతే డైమెన్సిటీ నుంచి అయితే ఉంది. సో నాకు పెర్ఫార్మెన్స్‌లో అయితే బాగా నచ్చింది. రియల్‌మీ GT 7లో మాత్రం. అలాగే ఇది మనకి BGMI 9 అవర్స్ వరకైతే ఆడుకోవచ్చు. సో వీళ్ళు చెప్పే ప్రకారం అయితే మనకి BGMI ఆల్మోస్ట్ మనకి 6 అవర్స్ స్టేబుల్‌గా ఇస్తుందనైతే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎలాంటి FPS డ్రాపింగ్ అయితే లేదనైతే మాత్రం వీళ్ళు చెప్తున్నారు. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు సేమ్. మనకి అన్నిట్లో ఆ ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్‌లో చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ చార్జర్‌తో మనకి బాక్స్‌లో అయితే వస్తుంది. ఇదైతే నాకు నచ్చిన మొబైల్స్ గైస్. అన్నీ చూసిన తర్వాతకి కంప్లీట్‌గా మనం డీటెయిల్స్‌గా మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ అయితే కెమెరా డిపార్ట్‌మెంట్ గురించి అయితే వద్దాం. కెమెరా డిపార్ట్‌మెంట్‌లోకొస్తే మనకి అన్నిటికన్నా నాకు వివో V60 అని బాగా అనిపించింది. ఎందుకంటే జీఈఎస్‌లో నుంచి కొలాబరేట్ అయ్యి వీళ్ళు అన్నిట్లో 50 ఎంపీ ఇచ్చారు. వైడ్ యాంగిల్ గాని, టెలిఫోటో లెన్సెస్ గాని, మెయిన్ కెమెరా గాని 50 ఎంపీ ఇచ్చారు. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా కూడా జీఈఎస్ నుండి 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. సో నాకు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో అయితే నాకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు వివో V60 నుంచి అయితే పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే గేమింగ్ చాలా మంది గేమింగ్ తీసుకుంటారు ఆ రేంజ్ మొబైల్‌లో. సో ఆ రేంజ్‌లో మాత్రం మీకు గేమింగ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే 2 డిపార్ట్‌మెంట్‌లో నాకు బాగా నచ్చింది. సో మీరు చూజ్ చేసుకోవాలి. అంటే 2 ప్రాసెసర్‌ల నుంచి ఒక్కొక్క మొబైల్‌నైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నాకు
స్నాప్‌డ్రాగన్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు స్నాప్‌డ్రాగన్ నుంచి మనకి ఐక్యూ నియో 10 అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పెర్ఫార్మన్స్ అంత రేంజ్‌లో మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్రో మరి నాకు వన్ ప్లస్ నియో 5 అయితే ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది బ్రో అంటే ఆహ్, ఇది ఆహ్, మనకి కంటిన్యూగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండదు. మనం ఆహ్, వన్ ప్లస్ నాట్ 5లో చూస్తే మనకి ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్‌ని అయితే మనం చూడవచ్చు. బట్ ఆహ్, ఐక్యూ నియో 10లో అయితే మనం ఆహ్, అంత డిఫరెన్స్ అయితే ఎఫ్‌పిఎస్ అయితే మనకి ఐక్యూ నియో 10లో అయితే మనకి లేదు. సో, మనకి ఫ్లాగ్‌షిప్ అంత పెర్ఫార్మన్స్ అయితే మనకి ఐక్యూ నియో 10 అయితే మీరు బెటర్ చాయిస్‌గా మీరైతే తీసుకోవచ్చు. సెకండరీగా తీసుకోవాలంటే మాత్రం రియల్‌మీ జీటీ టీని తీసుకోండి. రియల్‌మీ జీటీ టీని తీసుకోండి. కొంచెం 2000 ఎక్స్‌ట్రా పెట్టుకున్నా గానీ ఐక్యూ కన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ అయితే మనకి ఇస్తుంది గానీ, గేమింగ్‌లో పోల్చుకుంటే నాకు ఐక్యూ అయితే బాగా నచ్చుతుంది. ఎందుకంటే దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా బాగంటే దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా బాగుంటుంది గేమ్‌లా. మనకి ఆహ్, గేమ్‌ని బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే వాయిస్ కంట్రోలు అలాగే మనకి ఆహ్, ఆహ్, వైబ్రేషన్ సిస్టమ్ గాని మనకి గేమింగ్‌లో అయితే పెర్ఫార్మన్స్‌లో బావుంటుంది ఐక్యూ నియో 10లో అయితే. ఒకటి మీరు కెమెరా డిపార్ట్‌మెంట్‌లోకి పోవాలనుకుంటే వివో వి50కి పోండి. అలాగే మీకు గేమింగ్ పెర్ఫార్మన్స్‌లో పోవాలనుకుంటే ఐక్యూ నియో 10 కైనా గాని లేకపోతే రియల్‌మీ జీటీ 7కి మాత్రం ప్రిఫర్ చేయండి. ఆల్‌మోస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా గాని రియల్‌మీ జీటీ 7కి పోండి. ద బెటర్ ఆప్షన్ అయితే నేను చెప్పవచ్చు. సో, ఇవాల్టికి ఈ వీడియో ఇంతే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంతవరకు నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. సో, ఇంకా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్.